న్యూ ఇయర్ వేడుకలను లక్ష్యంగా చేసుకుంది హైదరాబాద్లో డ్రగ్స్ మాఫియా. పోలీసులు కూడా డ్రగ్స్ దందాపై ఉక్కుపాదం మోపుతున్నారు. మాసబ్ ట్యాంక్ డ్రగ్స్ కేసులో ప్రముఖ హీరోయిన్ రకుల్ ప్రీత్ సింగ్ సోదరుడి పేరు మరోసారి బయటకొచ్చింది. ప్రస్తుతం అతను పరారయ్యాడు. రకుల్ ప్రీత్ సింగ్ సోదరుడు అమన్ ప్రీత్ సింగ్ కోసం ఈగల్ టీం, మాసబ్ ట్యాంక్ పోలీసులు గాలిస్తున్నారు. ట్రూ బజార్కు చెందిన నితిన్ సింఘానియా, షనిక్ సింఘ్వీల అరెస్టుతో అమన్ ప్రీత్ సింగ్ పేరు బయటకొచ్చింది. పట్టుబడ్డ ఇద్దరు వ్యాపారులకు 4 రెగ్యులర్ కస్టమర్లు సప్లై చేస్తున్నట్టు పోలీసులు గుర్తించారు. ఇద్దరు వ్యాపారవేత్తల నుంచి అమన్ ప్రీత్ సింగ్ డ్రగ్స్ కొనుగోలు చేసినట్టు చెప్తున్నారు పోలీసులు. పట్టుబడ్డ వారి నుంచి 43 గ్రాముల కొకైన్, ఎండీఎంఏ డ్రగ్స్ స్వాధీనం చేసుకున్నారు. గత ఏడాది కూడా సైబరాబాద్ పోలీసులకు రకుల్ ప్రీత్ సింగ్ సోదరుడు అమన్ పట్టుబడ్డాడు. మాసబ్ ట్యాంక్ డ్రగ్స్ కేసులో నిందితుల కోసం గాలిస్తున్నామన్నారు వెస్ట్ జోన్ డీసీపీ శ్రీనివాస్. అమన్ ప్రీత్ సింగ్ ఇంట్లో లేడు, పరారీలో ఉన్నాడని చెప్పారు. నిందితుల కోసం 2 ప్రత్యేక బృందాలు ఏర్పాటు చేశామన్నారు. గతంలో అమన్ ప్రీత్ సింగ్ డ్రగ్స్ తీసుకుంటూ పట్టుబడ్డాడని, మరోసారి డ్రగ్స్ తీసుకున్నాడని తెలిపారు. అమన్ ప్రీత్ సింగ్ పై కఠిన చర్యలు తీసుకుంటామంటున్న వెస్ట్ జోన్ డీసీపీ శ్రీనివాస్తో మా కరెస్పాండెంట్ అమరేందర్ ఫేస్ టు ఫేస్. మాసబ్ ట్యాంక్ డ్రగ్స్ కేసులో ప్రస్తుతం పోలీసుల విచారణ కొనసాగుతోంది. ఈగల్ టీం, వెస్ట్ జోన్ టీం చేసినటువంటి దాడుల్లో రకుల్ ప్రీత్ సింగ్ సంబంధించినటువంటి సోదరుడు అమన్ ప్రీత్ సింగ్ వ్యవహారం బయటకు వచ్చింది. ప్రస్తుతం మనతో మాట్లాడేందుకు వెస్ట్ జోన్ డీసీపీ శ్రీనివాస్ ఉన్నారు. సార్, ఏంటి సార్ అసలు ఎక్కడ మొదలైంది కేసు? ఇది ఈగల్ టీమ్ అండ్ వెస్ట్ జోన్ పోలీసు ఒక ఆపరేషన్ మొదలుపెట్టినారు. అది 19th రోజు మనకి మలక్పేటకి సంబంధించిన నిఖిల్ సింఘానియా ప్లస్ ఇంకో అతను దొరికారు. దాంట్లో 24th రోజు ఇద్దరు ఆఫ్రికన్ ఉమెన్ కూడా ఎవరైతే వాళ్ళు తీసుకొచ్చి వీళ్ళకి ఇచ్చినారో వాళ్ళని కూడా అరెస్ట్ చేయడం జరిగింది. దీంట్లో వీళ్ళ కన్ఫెషన్స్ అన్నీ రికార్డ్ చేసినప్పుడు హైదరాబాద్కి చెందిన ఒక 4 కన్జ్యూమర్స్ లిస్ట్ వచ్చింది. వాళ్ళు దీంట్లో ఎవరెవరు ఎన్నిసార్లు తీసుకున్నారనే డేటా కూడా ఉంది. దాని ప్రకారం అమన్ ప్రీత్ సింగ్ ఒక 5 times డ్రగ్ పర్చేజ్ చేసినట్లుగా ఉంది. ఇతని మీద గతంలో కూడా నార్సింగ్లో కన్జ్యూమర్గా ఒక కేసు రిజిస్టర్ అయ్యి ఉంది. ఇది 2nd time వచ్చింది. ఇప్పుడు అతని కోసం నోటీస్ సర్వ్ చేయడానికి వెళ్తే అతను అందుబాటులో లేడు, అంటే పరారీ ఉన్నాడు అనుకుంటున్నాం. అతను ట్రాక్ చేసి నోటీస్ ఇస్తాము. 2nd time కాబట్టి, ఫస్ట్ టైం వచ్చినప్పుడు మనం జనరల్గా అట్లానే పంపించుంటాం. ఇప్పుడు రిహాబిలిటేషన్కా లేకపోతే ఏదైనా ఇంకా కౌన్సిలింగ్ ఏదన్నా లీగల్లీ విచ్ ఆర్ పర్మిసిబుల్ ఫర్ పోలీస్, దాన్ని ఇంప్లిమెంట్ చేస్తాం. సార్, మొదటి దొరికిన ఇద్దరు నిందితుల పాత్ర ఎంత మేరకు ఉంది? వాళ్ళు పెడ్లర్గా ఉన్నారా, కన్జ్యూమర్గా ఉన్నారా? మొత్తం ఇప్పటివరకు ఎంతమంది అరెస్ట్ చేశారు? దీంట్లో ఇప్పటి వరకు 4 అరెస్ట్ చేసాం. 4 కూడా పెడ్లర్సే. నిఖిల్ సింఘానియా కూడా అదే, శ్రామిక్ కూడా అదే, తర్వాత ఇద్దరు ఆఫ్రికన్ నేషన్ నుంచి, జాంబియా నుంచి, మాలావి నుంచి వచ్చింది వాళ్ళిద్దరు కూడా, వీళ్ళందరూ పెడ్లర్సే. మెయిన్ పెడ్లర్ వాళ్ళు ముంబైలో ఉన్నారు. ఈగల్ టీం పనిచేస్తుంది దాని మీద. ముఖ్యంగా చూసుకుంటే ఈ డ్రగ్స్ ఎక్కడి నుంచి తీసుకొచ్చారు, ఇక్కడ ఎవరిని టార్గెట్ చేసుకుంటూ అమ్మకాలు చేస్తున్నారు? వీళ్ళు ముంబై నుంచి వచ్చిన వారికి మాత్రమే ఉంది. ముంబైకి ఎక్కడి నుంచి వచ్చాయి ఏంటనేది వాడు దొరికిన తర్వాత మనకు వెళ్తుంది. ఒకటి కన్జ్యూమర్స్ జనరల్గా వీళ్ళందరికీ ఉన్న నెట్వర్క్లోనే కన్జ్యూమర్స్, రిపీటెడ్ కన్జ్యూమర్స్ ఉండొచ్చు, లేకపోతే వీళ్ళకి ఆల్రెడీ నెట్వర్కింగ్లో ఎవరైతే ఇంకా పట్టుబడని కన్జ్యూమర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఉండొచ్చు. వాళ్ళకే ఉంది. మన దగ్గరికి వచ్చిన వరకు ఇప్పుడు 4 members పేర్లు మాత్రమే మనకి ఎస్టాబ్లిష్ అయినాయి. పేర్లు లేకపోతే ఒక నిక్ నేమ్స్ ఏదో దీని మీద ఉన్నంత మాత్రాన మనం అందరినీ బ్లేమ్ చేయలేము. కాబట్టి ఎస్టాబ్లిష్డ్ నేమ్స్ 4 వచ్చాయి. ఆ 4 members కూడా ఇప్పుడు రెగ్యులరైజ్ చేస్తాం దీంట్లో. సార్, అమన్ సింగ్ గతంలో కూడా రాజేంద్ర నగర్ ఏరియా పరిధిలో పట్టుబడ్డాడు, ఇప్పుడు కూడా కన్జ్యూమర్గా పట్టుబడ్డాడు. ఏమైనా పోలీస్ శాఖ నుంచి ఏమైనా కఠిన చర్యలు తీసుకునే అవకాశం ఉంటాయా? ఇది NDPS యాక్ట్ ప్రకారమే ఎవరు ఏమి యాక్షన్ తీసుకున్నా చేయాలా. దీని ప్రకారం చూస్తాము. దీన్ని రిహాబిలిటేషన్కి పంపడమా, కౌన్సిలింగ్ చేయించడమా, లేకపోతే ఇంకేదన్నా ఫర్దర్ యాక్షన్ తీసుకోవచ్చు అనేది విత్ ఇన్ ది లీగల్ పర్వ్యూనే చేయాలా. దీంట్లో డ్రగ్స్ కేసులో ఇప్పటివరకు 4 నిందితులను అరెస్ట్ చేశాం, 4 కన్జ్యూమర్ గుర్తించాం. వారికి సంబంధించి ప్రస్తుతం పరారీలో ఉన్నారు కాబట్టి వారి కోసం ప్రత్యేకంగా గాలింపు బృందాలను కూడా ఏర్పాటు చేశామని చెప్తున్నారు. మరోవైపు న్యూ ఇయర్ వేడుకలు సమీపిస్తున్న వేళ ఇప్పటికే ఎక్కువగా ఉన్నటువంటి పబ్స్ ఉన్నటువంటి ఏరియాలో పూర్తి నిఘా ఉంచామంటూ కూడా డీసీపీ శ్రీనివాస్ చెప్తా ఉన్నారు. కెమెరా పర్సన్ సతీష్తో అమరేంద్ర రెడ్డి, సాక్షి టీవీ, హైదరాబాద్.